హాయ్ అండి, నమస్కారం. సో ఇప్పుడు నేను మీకు ఒక అద్భుతమైన ప్రాపర్టీని మీ దగ్గర తీసుకొచ్చాను. ఇక్కడ మనకి పిక్చర్లో కనబడుతున్న ఈ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో 1, 2, 3 క్లస్టర్ ఆఫ్ ప్లాట్స్, ఈ 3 ప్లాట్లు వచ్చేసి 2 రోడ్స్ అంటే కార్నర్ బిట్గా మనకు కనపడుతుంది. టోటల్ వచ్చేసి 881 గజం. ఇక్కడ మీరు చూస్తున్న ఈ 30 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో డైరెక్ట్గా మీకు 100 ఫీట్ రోడ్కి యాక్సెస్ అవుతుంది. ఇది 100 ఫీట్ రోడ్డు. ఈ 100 ఫీట్ రోడ్ ఒకవైపు మీకు ఘట్కేసరి వెళ్తుంది, ఇటువైపు ఘట్కేసరి వెళ్తుంది, ఇంకోవైపు వచ్చేసి విజయవాడ హైవే వైపు వెళ్తుంది. సో ఈ కమర్షియల్గా మనకున్న ఈ బిట్ ఏదైతుందో కార్నర్ బిట్టు టోటల్ వచ్చేసి 881 గజం. ఇది మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10కి అత్యంత సమీపంలో, జస్ట్ 4 to 5 minutes డ్రైవ్లో ఉంది. అయితే ఇక్కడ వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ 2 రోడ్స్లలో ఒక రోడ్డు మనకి ఇక్కడ 30 ఫీట్ రోడ్ అని కనబడుతుంది. ఏ రోడ్ ఉందో అది 100 ఫీట్ రోడ్కి యాక్సెస్ అవుతూ రెండో రోడ్డు ఇది రెండో రోడ్డు. ఈ రెండో రోడ్డు వచ్చేసి మీకు డెడ్ ఎండ్ కనపడుతుంది. అంటే అటు పోవడానికి ఇంకా మనకి ఇంకా వీలు లేదు, పార్క్ మాత్రమే ఉంది. పార్క్, సోషల్ ఇన్ఫ్రా ప్లేసెస్ ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే ఈ వెంచర్లో ఉన్న ఎవరైనా కానీ ఇటువైపు రావడానికి వాళ్ళకి అవకాశం లేదు. వాళ్ళ యొక్క ఎగ్జిట్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టి ఈ 3 ప్లాట్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి ఇది అడ్వాంటేజ్. ఈ రోడ్డు వచ్చేసి దాదాపుగా 376 గజాల రోడ్. అది అంటే అదొక ప్లాట్ ఈక్వల్ టు ఎ బిగ్ ప్లాట్. సో ఈ ప్లాట్ మనకి అన్అఫీషియల్గా వాడుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అటువైపు మనకి ఇల్లు లేవు కాబట్టి ఆ రోడ్ని ఎవరు యాక్సెస్ చేసే అవకాశం లేదు. రెండోది ఏంటంటే ఈ 3 ప్లాట్లలో మనం అపార్ట్మెంట్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ కానీ, మెగా స్ట్రక్చర్స్ కానీ మనం కట్టుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఏరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నా కానీ రెండు వైపులా మనకి ఒకవైపు పార్క్ ఉంది, ఒకవైపు రోడ్ ఉంది. కాబట్టి వెంటిలేషన్ అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. టోటల్ వచ్చేసి ఇది 2 CR ప్రాపర్టీ. ఈ 2 CR ప్రాపర్టీని మీరు ఒకవేళ దీన్ని మీరు తీసుకున్నట్లయితే జస్ట్ ఒక 5 years హోల్డ్ చేసి దీన్ని మీరు డెవలప్మెంట్కి ఇచ్చినట్లయితే 881 గజాలలో మీరు దాదాపుగా సెట్ బ్యాక్ అయిన తర్వాత కూడా 7 floors వేసుకునే అవకాశం ఉంది. 7 floors ఒక్కొక్క ఫ్లోర్కి 7 ఫ్లాట్స్ వచ్చినా కానీ టోటల్గా 49 ఫ్లాట్స్ వస్తాయి. ఈ 49 ఫ్లాట్స్లలో డెవలప్మెంట్ మనకి ఇచ్చినట్టయితే 50-50 కాబట్టి అప్రాక్సిమేట్గా 50 ఫ్లాట్స్, అప్రాక్సిమేట్ కాదు, యాక్చువల్గా 48 వచ్చింది అనుకుందాం. 24 మనకి, 24 బిల్డర్. కాబట్టి 24 ఫ్లాట్స్ని ఒక్కొక్క దానికి జస్ట్ ఒక 50 lakhsకి మనం సేల్ చేసినట్లయితే ఆఫ్టర్ 5 to 7 years, వాట్ ఐమ్ టెలింగ్, 5 నుంచి 7 సంవత్సరాల తర్వాత ఒక 50 lakhs అనేది చాలా చీప్ బడ్జెట్ అవుతుంది. కాబట్టి ఈ 24 ఫ్లాట్లని మీరు 50 లక్షలకి ఒక్కో ఫ్లాట్ సేల్ చేసినట్టయితే మనకి ఎగ్జాక్ట్గా 12 lakhs వస్తుంది. మనం ఇప్పుడు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 2 CR. 5 to 7 yearsలో ఈ 2 CR పోను 10 CR ఉంటుంది. 10 CRలో ఇంకో 1-2 lakhs ఇంకా మీరు ఒక ఇంట్రెస్ట్ తీసేసినా సరే మనకి 8 to 9 CR ఇన్ 5 to 7 years. అంటే ఒక సంవత్సరానికి 1,30,00,000 నుంచి 1,50,00,000 దాకా దాదాపుగా మిగిలే అవకాశం ఉంది. అంటే సంవత్సరానికి ఓ పెద్ద ఎంప్లాయీని మీరు కొనుక్కున్నట్టే. కాబట్టి ఫ్రెండ్స్ ఇంకా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. దగ్గరలోనే మీకు డైనోసార్ పార్క్ ఉంది. దీనికి జస్ట్ 150 to 200 మీటర్స్లోనే మీకు టోటల్ రెసిడెన్షియల్ ఏరియా ఉంది. ఇప్పుడు ఈ రోడ్ ఏదైతే ఉందో దీనికి ఆపోజిట్లో ఒకవైపు ఏమో 40 ఫీట్ రోడ్డు, 30 ఫీట్ రోడ్ కనబడుతున్నాయి మీకు. దానికి ఆపోజిట్లోనే ఆల్రెడీ బిల్డింగ్స్ ఉన్నాయి ప్రజెంట్గా. కాబట్టి ఫ్రెండ్స్ దీన్ని ఇంకా వీడియో లెంగ్త్ అవుతుంది కాబట్టి ఇక్కడ కట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కాల్ చేయండి, మీకు తప్పకుండా నేను ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. ఫోన్లో ఇంటర్వ్యూ చేయకండి దయచేసి, ఏమనుకోకండి. 2 కోట్ల ప్రాపర్టీ కాబట్టి నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి, నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను, పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని బట్టి మీకు ఆసక్తి ఉంటే మనం ముందుకెళ్ళొచ్చు. లేట్ చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే హైదరాబాద్లో చాలామంది మీలాంటి బిగ్ షాట్స్ ఉంటారు. కాబట్టి ఇది తెలిసినట్లయితే చాలామంది ముందుకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే దీన్ని వింటారో వెంటనే నాకు కాల్ చేయండి, నేను వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రీగా సైట్ చూద్దాము, ఫర్దర్గా మనం అన్ని రకాలుగా మనకు ఓకే అనుకుంటే మనం ముందుకెళ్దాం. ఇంకొక విషయం గమనిస్తే మనకి ఇక్కడ LP నెంబర్ ఉంది, HMDA వెంచర్, ఇది రేరా అప్రూవల్ ఉంది, బ్యాంక్ లోన్ కూడా ఉంది. కాబట్టి ఫ్రెండ్స్ దీన్ని గమనించి మీరు నాకు కాల్ చేయాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.